హే క్రియూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం తయారు చేసుకునే పోయేది చికెన్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఎర్రగడ్డలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, చికెన్, కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు ఆప్షనల్. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా ఎర్రగడ్డలు కోసినవి వేసుకొని యాగనివ్వాలి. యాగనిచ్చాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా మగ్గనిచ్చి అరోమా వచ్చేదాకా ఉంచుకోవాలి. తర్వాత టమాటాలు వేసి అవి ఉడికినాయా లేదా అని చెక్ చేసేంత వరకు ఉడకబెట్టి తర్వాత నీట్గా కడుక్కున్న చికెన్ తీసుకొని 2-3 సార్లు దాన్ని వాష్ చేసి దాన్ని నీట్గా కడుక్కున్న చికెన్ తీసుకొని నీసు నీళ్ళు లేకుండా దాంట్లో వేసి ఉడకనివ్వాలి. బాగా కలిపి అప్పుడు దాంట్లో పసుపుపొడి, ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల దాకా మూత పెట్టుకొని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. బేసిక్గా ఏంటంటే చికెన్ ఉడకబెట్టుకునేటప్పుడు ముందుగానే ఉడకబెట్టుకొని కూర చేసుకునే వాళ్ళు ఒక రకం, అప్పటికప్పుడే దాంట్లో వేసుకునే వాళ్ళు ఒక రకం. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఇన్స్టెంట్గా చికెన్ వేసి ఉడకబెడుతున్నాం. సో నెక్స్ట్ మనము ఇప్పుడు దాంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఖచ్చితంగా ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి చూసుకొని మాంసం ఉడకనట్లయితే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకొని తర్వాత కొంచెం సేపు తర్వాత మూత తీసి దాంట్లో నీళ్లు పోసి కారం వేసి బాగా ఉడకనివ్వాలి. ఆ కారం అంతా ఆ ముక్కకి ఎక్కేంత వరకు ఉడకనిచ్చి బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి అది కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకొని మనం అన్నంలో కలుపుకొని తినేంత చిక్కగా అయిన తర్వాత దాన్ని మనము చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత గార్నిష్ చేసుకొని మధ్యలో గరం మసాలా పొడి వేసుకోండి. చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.